ప్రతిసారి అవే వీడియోస్, అదే కంటెంట్. కొత్త వీడియోలు ఇంకా రావా? అలా మంచి వీడియో కంటెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటే వచ్చిన ఐడియానే ఈ వీడియో. పక్కనుండి పేపర్ చూసి కాపీ కొట్టడం ఈజీ ఏమో కానీ ప్రిపరేషన్ స్టైల్ కాపీ కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రిపరేషన్ స్టైల్ నాకు వర్కౌట్ అవ్వదు, నాది నీకు వర్క్ అవ్వదు, అలాగే నీది వాడికి వర్క్ అవ్వదు. ఎవరి చదువు వాడిది కదా, అలా ఎవరి సినిమా వాళ్ళది. అలాగే ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిఫరెన్స్గా తీసుకొని రాటు దించిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు నేను ఏం అడుగుతానో మీకు బాగా తెలుసు. ప్రతిసారి ఒక డిఫరెంట్ కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే గంట కూడా కొట్టేసేయండి. మీరు కొడతారు, ఎందుకంటే మనుషులు మంచోడురా, మనిషి అంటేనే మంచోడు. లెట్ us begin. ఫస్ట్ ఇన్ ద లిస్ట్ ఇస్ మెహర్ రమేష్ పోకిరి. అంటే అదే మన మ్యాన్ ఆఫ్ మాసెస్తో తీసిన కంత్రి మెహర్ రమేష్. ఈ పేరుని తెలుగు మూవీ లవర్స్ అస్సలు మర్చిపోరు. ఆయన సినిమాల గురించి ఏం చెప్తాం, ఎంతకని చెప్తాం. పోకిరి క్రియేట్ చేసిన ఇంపాక్ట్ తెలుసుగా. దాని గురించి చెప్పడం మొదలెడితే ఇంకో వీడియో చేయాను నేను. పోకిరి అంటే గుర్తొచ్చేది హీరో క్యారెక్టరైజేషన్, పర్ఫార్మెన్సెస్, క్లైమాక్స్, ట్విస్ట్, ఎమోషన్స్, పూరి ట్రేడ్ మార్క్ డైలాగ్స్ అండ్ మ్యూజిక్. ఇలా ప్రతి క్రాఫ్ట్లో ఆ సినిమాలో ప్యాషన్ కనపడుతుంది. అలాంటి ఒక ట్రెండ్ సెట్టర్ తర్వాత ఆబ్వియస్గా ప్రతి ఒక్కరూ సేమ్ ఫార్ములా అప్లై చేసి హిట్ కొట్టేద్దాం అనుకుంటారు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? మెహర్ అన్న పోకిరి కన్నడ రీమేక్ డైరెక్ట్ చేసి పెద్ద హిట్ కొట్టాడు. ఏదో తీస్తా, చంపేస్తా, నరికేస్తా అని తారకన్నతో కంత్రి తీశాడు మెహర్ బాయ్. తారకన్న మేకఓవర్ చాలా బాగుంటుంది. చెప్పాలంటే ఫ్యాన్స్ చాలా ఎక్సైటెడ్ ఉండే ఆ లుక్స్ చూసి. ఇక లుక్స్ పక్కన పెడితే పోస్టర్స్ నుండి టీజర్ దాకా పూర్తి పోకిరి రిసెంబ్లెన్స్ కనిపిస్తుంది. విలన్స్ని కూడా యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు. హీరో ఒక మోటివ్తో విలన్ గ్యాంగ్లో జాయిన్ అవ్వడం, మెల్లిగా గ్యాంగ్లో పేరు సంపాదించడం, కట్టుపన్న మైండ్ బ్లాక్ ట్విస్ట్, ఇలా ప్లాట్ కూడా సిమిలర్గానే వెళ్తుంది. అండ్ హీరో కూడా అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తుంటాడు. క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఆర్టిఫిషియల్ అండ్ వియర్డ్గా అనిపిస్తుంది. అసలు ఆ ట్విస్ట్ ఏంటో, ఆ విలన్స్ ఏంటో, ఆ స్టోరీ ఏంటో ఇవన్నీ అర్థం కావాలంటే మెహర్ అనే డీటెయిలింగ్ వీడియో పెట్టాలేము. ఇంకా ఎమోషన్స్ అంటారా? స్టోరీలోనే క్లారిటీ లేనప్పుడు ఇంకా ఎమోషన్స్ ఏం వర్క్ అవుతాయి చెప్పండి? డైలాగ్స్ అయితే మొత్తం రాజకీయ డైలాగ్స్తో నింపేశాడు. మ్యూజిక్ మాత్రం బాగుంటుంది అబ్బాయి సినిమాలో. టైటిల్ సాంగ్ అప్పట్లో తెగ వినేవాడిని. తారకన్న డాన్స్ కూడా ఇరక్కొట్టేశాడు. అయినా బ్లాక్ బస్టర్ సినిమాని మిమిక్ చేయాలని కాకుండా స్టోరీ చెప్పుంటే బాగుండేది. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈస్ కబ్జా. సినిమా మొత్తం మసిపూసి తీస్తే ఆడుతుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే అని ప్రూవ్ చేసిన సినిమా ఇది. టీజర్ చూసి అందరూ కన్ఫ్యూజ్ అయ్యారు. ఏంటి వీడు మళ్ళీ కేజీఎఫ్ఐ తీశాడు అని. ఉపేంద్ర, సుదీప్, శ్రేయ, శివన్న ఇలా మొత్తం టాప్ క్లాస్ ఆఫ్ కన్నడ సినిమా అంతా ఒకే దగ్గర ఉండడం వల్ల సినిమాకి మంచి హైపే వచ్చింది. కానీ కేజీఎఫ్ లాగా సేమ్ ఎలివేషన్స్ ఇస్తే సినిమాలో వర్కౌట్ అవ్వవు అని అందరికీ అర్థమైంది. ప్రశాంత్ నీల్ వాల్యూ తెలిసి వచ్చింది. కేజీఎఫ్ ఇంపాక్ట్ ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. రాకీ బాయ్ క్యారెక్టర్ని మన వాళ్ళు ఓన్ చేసుకున్నట్టు ఎవ్వరూ ఓన్ చేసుకుని ఉండరేమో. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన యూనివర్స్ చాలా కొత్తగా అండ్ ఎక్సైటింగ్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్స్, మ్యూజిక్, ఫైట్స్, ఎస్పెషల్లీ హీరో ఎలివేషన్స్కి పిక్చర్లు అయిపోయారు ఇండియా మొత్తం. అండ్ ఓపెన్ ఎండింగ్ ఇస్తే కేజీఎఫ్లా ఇవ్వాలి అనే స్టేజ్కి వచ్చేసామంతా. కేజీఎఫ్ని చాలా ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ రీక్రియేట్ చేయాలని చాలా ప్రయత్నాలే చేశారు. ఎందుకు చేయరు చెప్పండి? కేజీఎఫ్ ఇచ్చిన కిక్ అలాంటిది. ఒక గ్యాంగ్స్టర్ స్టోరీ టెంప్లెట్ని తీసుకొని చాలా ఆర్టిఫిషియల్ అండ్ రొటీన్గా ప్రజెంట్ చేశారు. హీరో అనేవాడు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తే రైజ్ అంత బాగుంటుంది. ఇక్కడ అటు స్ట్రగుల్స్ ఉండవు. సో దానివల్ల రైజ్ కూడా పెద్దగా కిక్ ఇవ్వదు మనకి. ప్రతి 5 minutesకి ఒక స్టోరీ ఎలివేషన్ సీన్ వస్తుంది. అసలు సింగిల్ అయిన పాటలు, సరిగ్గా ఫ్లష్ అవుట్ అవని క్యారెక్టర్స్, ఇలా ప్రతి దగ్గర ఒక డిస్సాటిస్ఫాక్టరీ ఫీలింగ్తోనే పోతుంది సినిమా అంతా. అండ్ ప్రతి సీను, ప్రతి షాట్లో కేజీఎఫ్ రిసెంబ్లెన్స్ బాగా కనబడుతుంది. ఆ కలర్ గ్రేడింగ్, టోన్, ఎలివేషన్స్ అండ్ మ్యూజిక్ కూడా కొన్ని సీన్స్లో యాజ్ ఇట్ ఈస్ దింపేశారు. అదే మదర్ సెంటిమెంట్ మళ్ళీ రిపీట్. మన దరిద్రం ఏంటంటే ఓపెన్ ఎండింగ్ ఇవ్వాలి అని కేజీఎఫ్ని చూసి ఇన్స్పైర్ అయ్యారేమో కానీ ఎవరికి వాళ్ళు ఆర్మీని వేసుకొని వస్తారు. ఏమనుకుంటున్నారా మమ్మల్ని? మరీ అంత ఎదవలా కనపడుతున్నామా? ఏదో సెకండ్ పార్ట్కి హైప్ ఇవ్వాలని చేసినట్టుంటుంది. ఇలా ఇంకో కేజీఎఫ్ తీద్దాం అనుకుని ఏం చేశారో వాళ్ళకే తెలియక, ఏం చూసామో మనకే అర్థం కాక ఒక రాట్ సినిమా దించారు. కబ్జాలో ఎమోషనల్ ఇంపాక్ట్ అస్సలు ఉండదు. స్టోరీ అండ్ ఎమోషన్ స్ట్రాంగ్గా ఉంటే కలర్ గ్రేడింగ్ నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ఆడియన్స్ కన్సిడర్ చేయరు. కేజీఎఫ్లో ఉన్న ఎమోషనల్ ఇంపాక్ట్ రీక్రియేట్ చేయకుండా దాని టోన్, ఎలివేషన్స్ కాపీ కొట్టడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది ఈ మూవీకి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఇస్ క్షేత్రపాలకుడు. అంటే మన బద్రీనాథ్ అనమాట. ఇన్స్పైర్డ్ బై మగధీర. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు ఈ సినిమాని. అప్పట్లో చాలా హైప్తో రిలీజ్ అయ్యి పోల్తా పడ్డ సినిమా. బన్నీ అన్న కాస్ట్యూమ్స్, సెట్టింగ్, పోస్టర్లు చూసి ఏదో పీరియాడిక్ సినిమా అనుకున్నా. కానీ అంత సీన్ లేదని మూవీ చూసాకే అర్థమైంది. మగధీర తెలుగు సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్. అప్పటి వరకు రెగ్యులర్ కమర్షియల్ పాట్ బాయిలర్స్ తీస్తున్న మనకి ఒక కొత్త ఓపెన్ ఇచ్చింది. కాన్సెప్ట్, రాజమౌళి గారి డైరెక్షన్, యాక్షన్ స్టన్స్, పర్ఫార్మెన్సెస్, సాంగ్స్, ఎవ్రీథింగ్ ఇన్ మగధీర ఇస్ పిక్చర్ పర్ఫెక్ట్. తర్వాత ఇలాంటి మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ చేయాలని చాలా ప్రయత్నాలు జరిగాయి. అండ్ దానివల్ల చాలా కళాఖండాలు కూడా ఆవిర్భవించాయి. అందులో ఒకటే బద్రీనాథ్. ఒక ఆర్టిఫిషియల్ సెట్టింగ్లో సూపర్ హ్యూమన్ ఫైట్స్, బిలో బార్ ప్రొడక్షన్ వాల్యూస్తో మగధీర చీప్ రీమేక్లా ఉంటుంది.
కాన్సెప్ట్ కొత్తదే అయినా కూడా కన్విన్సింగ్గా అనిపించలేదు. క్షేత్రపాలకులు ఎప్పుడో పూర్వకాలంలో ఉండేవాళ్ళు, వాళ్ళని మళ్ళీ తీసుకురావడం అనే పాయింటే తేడా. అండ్ ప్రేమ గొప్పదా లేక గురువు పట్ల ఉన్న సంస్కారం గొప్పదా అనేది మెయిన్ ప్లాట్. కానీ అది తప్ప అన్ని ఎలిమెంట్స్ రిజిస్టర్ అవుతాయి, అదే బాగా దెబ్బేసింది. అండ్ వివి నాయక్ గారు కమర్షియల్ సినిమాలు చేయడంలో దిట్ట. కానీ ఇలాంటి అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమాలు హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. చాలా కేర్ తీసుకోవాలి కాన్సెప్ట్ మీద. అలాంటి కేర్ ఎక్కడా కనిపించదు సినిమాలో. యాక్షన్ స్టన్స్ చాలా ఓవర్ ద టాప్ ఉంటాయి. ఆ టెర్రరిస్ట్ మాసికర్ సీన్ అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అప్పట్లో టూ మచ్ వైలెన్స్ సీన్ అది. గాల్లో ఫైట్ గుర్తుందా భయ్యా? పని అనే డెడికేషన్ తప్ప పెద్ద చెప్పుకోదగ్గ పాజిటివ్స్ ఏం లేవు. ఇంకా ప్రకాష్ రాజ్ గారు లుక్ ఎవరు డిజైన్ చేశాడో కానీ సాంగ్స్ మాత్రం బాగుంటాయి అన్న. అయినా అల్లు అర్జున్ సినిమాల్లో పాటలు ష్యూర్గా బాగుంటాయి, అది ఆనవాయితీ. అనవసరమైన కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల మెయిన్ పాయింట్ ఏదో కూడా తెలియదు. సో ఒక బ్లాక్ బస్టర్ సినిమాని మిమిక్ చేయడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. ఇంకోసారి ఇది ప్రూవ్ అయింది. లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఇస్ ఈ సినిమా ఓ అద్భుతం, ఓ మహా అద్భుతం. ఇలాంటి సినిమాలు మళ్ళీ మళ్ళీ రావు, వీటిని మనం భద్రపరచుకోవాలి. ఆ సినిమానే ఒక్క మగాడు. అసలు భారతీయుడు సినిమా ఏంటి, దాని లెగసీ ఏంటి, శంకర్ సార్ డైరెక్షన్, కమల్ హాసన్ సార్ డెడికేషన్ అండ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, రెహమాన్ సార్ మ్యూజిక్, ఇలా భారతీయుడు ఈజ్ ఎ క్లాసిక్ అంతే. అంతటి క్లాసిక్ని అలా ఉండనిస్తేనే బెటర్. మన వాళ్ళు ఇన్స్పిరేషన్ అనాలో ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియదు, కానీ దాన్ని తాకి పెంట చేశారు. డైరెక్షన్ బై వైవిఎస్ చౌదరి అనమాట. బాలయ్య గారికి ఫ్యాన్ అని చెప్పి ఏది పడితే అది తీస్తే ఎలా సార్? కొంచెమైనా చూసుకోవాలి కదా. మరి ఒక గుణపాన్ని మా మీద వదిలేంత పాపం మేము ఏం చేశాను చెప్పండి? మీకేం రైట్స్ ఉన్నాయి? అప్పటికీ మా బాలయ్య గారు అన్నారంట, వద్దు సార్ కొంచెం ఓవర్ అయిందేమో అని. కానీ వినజ్గా పెద్ద మనిషి పబ్లిక్ వాట్స్ దట్ అతి అని చెప్పి సర్వనాశనం చేశాడు. దీని మీద వరస్ట్ మూవీస్ అని ఒక వీడియోనే చేశానులేండి, ఒక లుక్ వేసుకోండి. సేమ్ భారతీయుడు స్టోరీ. ఒక ఫ్రీడమ్ ఫైటర్ చచ్చి మళ్ళీ రావడం, సమాజంలో ఉన్న కరప్షన్ మీద వార్ డిక్లేర్ చేయడం, ఇలా అంతా సిమిలర్గానే ఉంటుంది. కానీ క్రింజ్ అల్ట్రా ప్రో మ్యాక్స్ సీన్లు రాసుకొని జెండర్ బాంబ్ సేల్స్ పెంచే ప్లాన్ అని నాకు గట్టి డౌట్. బాలయ్య ఓల్డ్ మ్యాన్ గెటప్ అయితే ఎంత ఆడ్గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. దీనికి తోడు సిమ్రాన్ గారికి వేసారయ్యా ఆ గెటప్, దానికి తోడు ముసలు ఓవర్ యాక్షన్ తట్టుకోవాలంటే గుండె చాలా గట్టిగా ఉండాలి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే ఒక సాంగ్ ఏదో బాగుంటుంది, అదే టైటిల్ సాంగ్ ఉంది కదా, అంటే అది ఫన్కైనా బాగుంటుందని నా ఉద్దేశం. భారతీయుడు లాంటి సినిమా జోలికి వెళ్ళకూడదు, అదొక నేరం. ఇప్పుడు లోకేష్ ఫర్ విక్రమ్, నెల్సన్ ఫర్ జైలర్, బాబీ ఫర్ వాల్తేర్ వీరయ్య, వీళ్ళందరూ ఆ రెస్పెక్టివ్ హీరోస్కి ఫ్యాన్ బాయ్సే. ఫ్యాన్స్ అని చెప్పి ఏది పడితే అది తీయలేదు, వాళ్ళు సూపర్ హీరోసే. అయినా కూడా ఏదో ఒక వీక్ పాయింట్ ఉంటుంది. స్టోరీస్ అన్ని రొటీనే కానీ కొత్తగా ప్రజెంట్ చేయడానికి ట్రై చేశారు, అందుకనే అవన్నీ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఒక ఇండస్ట్రీ హిట్ ఆ ట్రెండ్ సెట్టింగ్ సినిమా తర్వాత అదే టెంప్లెట్ ఫాలో అయ్యి చాలా సినిమాలు వస్తాయి. కానీ ఏ సినిమా అయితే స్టోరీని, ఎమోషన్స్ని, క్యారెక్టరైజేషన్స్ని బాగా చూపిస్తుందో అదే నిలబడుతుంది. ఇప్పుడు దసరా సినిమాని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఆ స్టోరీని, సెట్టింగ్ని చూసి అందరూ రంగస్థలంతో కంపేర్ చేస్తారు. కానీ తీరా చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఎందుకంటే స్టోరీని హానెస్ట్గా చెప్పడం, క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల రంగస్థలం ఫీల్స్ వచ్చినా కూడా ఎక్కడ కూడా డిస్కనెక్ట్ ఫీల్ అవ్వలేదు. ఫైనల్గా చెప్పాలంటే ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే దానిలో వర్క్ అయిన ఎలిమెంట్స్ నెక్స్ట్ సినిమాలో వర్క్ అవుతాయనే గ్యారంటీ లేదు. ఎవరి ప్లాట్ వాళ్ళది, ఎవరి సినిమా వాళ్ళది. హిట్ సినిమాని మిమిక్ చేయడం పాయింట్ కాదు, దాని అంబిషన్, స్కేల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి దానికంటే బెటర్గా ఎలా తీయచ్చు అనే దాని మీద ఆలోచించాలి. ఇది వాళ్ళ కంటెంట్ వీడియో అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీ మూవీస్ ఫర్ యూ.